గురూజీ ప్రణామాలు, సాష్టాంగ దండ ప్రణామాలు గురూజీ. నా నా స్క్రిప్ట్లో ఉంటే నేనేం చేయగలను గురూజీ? అబ్బా అన్నపూర్ణ, స్క్రిప్ట్లో ఉందో లేదో ఎవడికి తెలుసు. ఉన్నదే అనుకుందాం. ముందు నీవెవరివో గుర్తించు. ఆ మహాత్మ నీలోనే ఉన్నది. ఎవరికి ఏమీ చెయ్యరు. ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని దర్శించినా నీకు ఒరిగేదేమీ లేదు, శ్రమ తప్ప. అర్థం చేసుకో. నేను తిరిగేది చేసేది నా స్క్రిప్ట్లో, నా ప్రారంభంలో ఉందంటున్నావు. అయితే నీవు పూర్తిగా జూమ్ మీటింగ్లో జరిగేది వింటం లేదు. అసలు కర్మ లేదు, జన్మ లేదు. ఈ జీవుడికి ఏది అంటదు. మరి ఆత్మకి ఎలా అంటుతుంది? వేదాంత నిండిమలో శంకరాచార్యులు వారే చెప్పారు స్వయంగా, నీవు ఆత్మవేను, కర్మ జన్మ నీకు లేదు, కర్మ అంటదు. ఎప్పుడైతే నీ మనస్సులో నాకు ఆలోచన ఉంది, కర్మ వస్తుంది, తిరుగుతున్నాను అని ఒక వాసనై కూర్చుంది నీకు, ఎక్కడికి పోతే ఏమవుతుందో ఏమొస్తుందో అని. కాబట్టి అటువంటి భ్రమ జోలికి పోవద్దు. స్క్రిప్ట్ లేదు, కర్మ లేదు, వ్యక్తిత్వం లేదు, జన్మ కూడా లేదు. కర్మ నిన్ను బాధించదు, ఆత్మని బాధించదు. అసలు సృష్టి లేదంటుంటే నేను అటు పోతాను, ఇటు పోతాను, వారిని దర్శిస్తాను, వీరిని దర్శిస్తాను ఏమిటి? చేదు దోసకాయని పవిత్ర జలాల్లో పెట్టినా కానీ చేదు పోతుందా? విచారించు, వైరాగ్యం కలిగి ఉండు. ఇంతకంటే నీకు చెప్పి ప్రయోజనం కనపడటం లేదు. కారణం స్క్రిప్ట్ అంటున్నావు, తిరగాలంటున్నావు. ఎవరు చెబుతున్నారు? ఎందుకు తిరిగితే తిరిగావు? మూలము నెరిగి తిరుగు. సత్యము తెలిసిన తర్వాత తిరగటం మొదలుపెట్టి చూద్దాం. ఆ దేహాన్ని ఎందుకు ఈ విధంగా హింసించటం? విచారించు, వైరాగ్యం కలిగి ఉండు. నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యం, అసత్యం అని ఎన్నిసార్లు చెప్పినా ఇంకా దేవులాడతావేమిటి? బయట ఏముందని? ఏదీ లేదు. ఎవరికి ఏది అందించరు. ఇది గుర్తుపెట్టుకోమ్మా. మౌనానికి రా, అంతర్ముఖంగా ఇది అసత్యమని గుర్తించు. స్క్రిప్ట్ జోలికి పోవద్దు, కర్మ జోలికి పోవద్దు. అసలు జీవుడే లేడంటుంటే కర్మ ఎవరికి, జన్మ ఎవరికి? మంచిది, మౌనమే నీ సహజత్వం. చెప్పమ్మా. నమస్తే నాన్నగారు, వినపడుతుందా నాన్నగారు? శుభ్రంగా వినపడుతుంది, చెప్పండి. నాన్నగారు, ఒక 4 రోజుల క్రితం ఒక అనుభూతి కలిగింది నాన్నగారు. అది చెప్పి మీతో పంచుకుంటే అది కరెక్టా ఫాల్సా తెలుస్తుంది అనేసి. ఏం లేదు నాన్నగారు. ఒక్క నిమిషం. అనుభూతి ఎవరికి కలిగింది? అక్కడ రోహిణికి కలగలేదు నాన్న. రోహిణి మనసు లేదు అక్కడ నాన్నగారు. చెప్తాను నాన్నగారు, చెప్పినాక మీరు చెప్పి ఇప్పుడు చెప్పాలంటే రోహిణి ఉండాలి కదా నాన్నగారు. మరి మీకు చెప్పాలా, అది నిజమా కాదా, కరెక్టా కాదా అని కనుక్కోవాలంటే నేను దిగి రావాలి కదా నాన్నగారు, మనసు తెచ్చుకోవాలి కదా. మరి ఏమైందంటే మనం పడుకున్నాను నాన్నగారు, 12 గంటలు 1 గంటలు బాత్రూంలో లేచి మళ్ళీ 1:30 వరకు నిద్ర పట్ల కళ్ళు మూసుకొని జపం చేస్తూ, జపం అంటే బాబాని రమణ మహర్షిని తలుచుకుంటున్నాను నాన్నగారు. ఈ లోపల ఉన్నట్టుండి స్వప్నం మాత్రం కాదు నాన్నగారు, భ్రమ కాదు. ఎందుకంటే స్పష్టంగా అనంతమైన ఆకాశం ఉంది నాన్నగారు, నల్లగా ఉంది. అంటే పైకి వెళ్ళే కొన్ని ఆకాశం నల్లగా ఉంటుందంట కదా. ఎక్కడో దూరంలో మినుకు మినుకు చుక్కలు కనపడ్డాయి. ఆ తర్వాత ఏమీ కనపడలేదు. కింద ఏమీ లేని చోట ఒక మానవాకారం, మరి ఆడాయని తెలియదు, మగ ఆయన తెలియదు. సపోజ్ దత్తుడే అనుకోండి, దత్తుడు ఆకారంలో సేమ్ పద్మాసనం వేసుకొని ధ్యానం చేసేటట్టు ఉన్నారు. కానీ ఆ దత్తుడని కూడా చెప్పన్నాను గారు. ఎవ్వరు బాబా కానీ రమణ మహర్షి కానీ ఎవ్వరు కాదు, దత్తుడు గారు కాదు. ఒక వెలుగు ముద్దలాగా, అంటే ఇప్పుడు తపస్సులు తెచ్చుకున్నప్పుడు వెన్న ముద్దలను ఉంటాయి చూసారన్నాను గారు. అవి వెలిగిస్తే బ్రైట్ గా వెలుగుతాయి, గమ్మునైపోతాయి. అంటే ట్యూబ్ లైట్ లాగా తెల్లటి ప్రకాశం, అనంతమైన ప్రకాశం నాన్నగారు. ఆ ప్రకాశంలో
ఆ ప్రకాశంలో ఒక అదే ఆ ఆకారంలో ధ్యానం చేసే వ్యక్తి మాయమైపోయి ఆ వెలుగు కనిపించింది నాన్నగారు. అయ్యి నేనున్నాను అనుకున్నాను నాన్నగారు. అక్కడ మనసు లేదు, ఏమీ లేదు. అక్కడ ఆ వెలుగుగా ఉండిపోయినాను నాన్నగారు కొంతసేపు. తర్వాత కింద ఏమీ లేదు, ఆకాశం మధ్యలో, భూమి లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. అది ఎంత పైన ఉందో నక్షత్రాలు కూడా ఏమీ లేవు నాన్నగారు. ఒక్క వెలుగు ముద్ద మాత్రమే ఉంది నాన్నగారు. అయి నేనే కదా అని తెలిసింది నాన్నగారు. అక్కడ మనసు లేదు, ఏమీ లేదు, ఉన్నది ఆ చిత్ ప్రకాశం ఒక్కటే కనిపించింది నాన్నగారు. ఇంకేమీ లేదు నాన్నగారు. కొంతసేపు అయినాక మామూలుగా నేను నా స్థితికి వచ్చేసాను. అయిందా చెప్పటం? అవును నాన్నగారు, అంతే నాన్నగారు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పండి. బాగా గుర్తుపెట్టుకోమ్మా. చెప్పండి. వినపడుతుందా? వినపడుతుంది నాన్నగారు, బాగా వినపడుతుంది. నీవు అన్యంగా ఏది గుర్తించినప్పటికీ, పైగా మనస్సు లేదంటున్నావు. అది ఏమీ లేదు నాన్నగారు, నేనున్నా అని మాత్రం తెలిసింది నాన్నగారు. అది ఎరుకనో వెలుగో, వెలుగు మాత్రం బాగా స్పష్టంగా తెలిసింది నాన్నగారు. ఆ వెలుగు నేనే అని మాత్రం తెలిసింది నాన్నగారు. అక్కడ మనసు లేదు నాన్నగారు, ఏమీ లేదు. ఏ రూపము లేదు. దత్తుడు లేడు, రమణుడు లేడు, బాబా లేడు, అమ్మవారు ఎవ్వరు లేరు. ఆ చిత్ ప్రకాశం నేనున్నానే అనుకున్నాను నాన్నగారు, అంతే. పైగా అనుకున్నానంటున్నావు. నేనే కదా అన్నానో, నేనున్నాను అనుకున్నా, అంతే నాన్నగారు, ఇంకేం లేదు. ఉన్నానని అనుకునేవాడు ఎవడక్కడ? అదెవడు లేడు నాన్నగారు, అక్కడ మనసు లేదు కదా. లేదు కదా అంటున్నావు. ఇప్పుడు మీకు చెప్తున్నా నాన్నగారు, అక్కడ అనుకున్నానని. అది ఏమీ లేదు, ఒట్టి వెలుతురు కనిపించింది నాన్నగారు, నాకు ఇంకేమీ కనపడలేదు. ఒక్క నిమిషం. వెలుతురు అంటే నీ ఉద్దేశం? వెలుతురు అంటే ఇప్పుడు నాకు చెప్పాను కదా, చిచ్చుబుడ్డి వెన్న ముద్దలు అంటారు, తెల్లగా చిన్నవి ఉంటాయి. అవి వెలిగిస్తే బ్రైట్ గా వెలిగి ఖాళీగా అయిపోతాయి నాన్నగారు. తెల్లటి ప్రకాశం నాన్నగారు. తప్పమ్మా, అది తప్పది. అంటే ఏంటి నాన్నగారు? ఒక వెలుగు ముద్దలాగా కనిపించింది నాన్నగారు. వెలుగుగా ప్రకాశము అనేది రాంగ్. అసలు కంటికి కానీ మనస్సుకు కానీ ఆ వెలుగు అందదు. కన్ను లేదు కదా నాన్నగారు, కళ్ళు తెరిచి చూడలేదు కదా నేను. తెల్లగా అంటున్నావు, వెన్న ముద్ద అంటున్నావు. కాదు నాన్నగారు, దీపావళిలో వెన్న ముద్దని కాలుస్తామే, అంత బ్రైట్నెస్ ఉన్నాయి నాన్నగారు. బ్రైట్నెస్ అనేది ఉండదు. బ్రైట్నెస్ అనేది ఆత్మకి ఉండదమ్మా. చిత్ ప్రకాశం అంటే ఏంటి నాన్నగారు మరి? చిత్ ప్రకాశము అంటే కంటికి మనస్సుకి అందకుండా ఉంటుంది. అది అంటే ఇప్పుడు నాకు కంటికి కనపడలేదు కదా నాన్నగారు, మనసు లేదు కదా అక్కడ, హృదయమే నాకు అక్కడ ఉండింది నాన్నగారు. ఏమీ లేకపోయినా ఏమని చెబుతున్నావు? తెల్లగా వెలుగుంటున్నావు. అదే ఒక బ్రైట్నెస్, ఆ ప్రకాశం ఉంది నాన్నగారు. ప్రకాశం అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం. ఆ ప్రకాశం తెల్లగా ఉందంటున్నావు. పైగా తెల్లగా అంటే అది నాకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తున్నాను నాన్నగారు. తెల్లగా అంటే ఆ వెలుగుకి ఏం చెప్పాలి? ఇప్పుడు సూర్యుడు ఏ రంగులో ఉంటాడు నాన్నగారు? అమ్మా, నీవు అనుకునే చీకటి వెలుగులాగా ఉండదు అది. ఓకే ఓకే, చెప్పండి. అసలు వెలుగు తెల్లగా ఉందా నల్లగా ఉందా అనే ప్రసక్తి కాదు అక్కడ. ఓకే నాన్నగారు. నువ్వు తెల్లదనాన్ని కూడా గుర్తిస్తున్నావు అంటే నీవు ఏదో ఒక శరీరంతో ఉంటూ గుర్తిస్తున్నావు. ఏమా, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. స్వరూప జ్ఞానము చీకటి వెలుగులకి అతీతంగా ఉంటుంది. ఓకే ఓకే, అవును నాన్నగారు. అక్కడ కింద బేసి లేదు, మధ్యలో ఉన్నాను నేను, కూర్చొని ముద్దగా నేనున్నాను అనుకున్నాను.
ఇంకా కింద బేస్ లేదు, ఆకాశం మధ్యలో ఉన్నాను. నాకు భయం అనిపించలే ఆ చీకటి చూస్తే. ఆ చీకటి ఒక్క నిమిషం. చీకటి మాయమైపోయింది నాన్నగారు. వెలుతురు మాత్రం, ఆ బ్రైట్నెస్ మాత్రమే ఉంది. ఆ బ్రైట్నెస్ అనేది కూడా ఆ, ఉండదు. చీకటి ఆ, ఉండదు, బ్రైట్నెస్ ఉండదు. ఆ, పైగా ఉమ్. నేను ఉన్నానంటున్నావు. నేనే కదా ఉన్నానని అనిపించింది నాన్నగారు నాకు అక్కడ. ఆ అనిపించడం అనేది కూడా ఉండదు, ఆ, ఆ, అనిపించేది కూడా ఉండదు. ఓకే. అంటే ఉమ్, చూస్తున్నాను, ఉన్నాను, వెలుగును ఉమ్, This దర్శించాను, call is now being recorded. చెప్పండి నాన్నగారు. అటువంటిది ఉండదమ్మా. ఉమ్, ఇప్పుడు ఒక రకంగా చెప్పుకోవాలి అంటే ఉమ్. నిద్రావస్థలో నువ్వేమైనా గుర్తించగలవా? నిద్రావస్థలో గుర్తించలేదు నాన్నగారు, ఏమీ గుర్తించలేదు. కదా, ఉమ్, నిద్రావస్థలో నీవు గుర్తించని స్థితిలో ఉండాలి. ఉమ్. అక్కడ నీ స్వరూపం ప్రకాశించాలి. అట్లా ఉంటుంది. నిద్రావస్థలో నీవు ఎట్లాగైతే దేనిని గుర్తించకుండా ఉంటావో ఉమ్, ఉమ్, నీ సహజత్వము ఉమ్. నిద్రలో ఉంటుంది. అవును కదా, అది తమో గుణంతో నిండింది అంటారు కదా నిద్రలో ఉన్న సహజ స్థితి. ఎందుకని నీకు తెలియదు కాబట్టి, తెలియదు కాబట్టి. అవును, అవును, లేదు కాబట్టి అంధకారం అన్నారు. అవును. ఇది మనస్సుకు అందదు, బుద్ధికి అందదు, వాక్కులకు అందదు, అవస్థలకు అందదు, అసలు ఇంద్రియాలకి దేనికి అందదు. అగమ్య గోచరం, దేనికి అవాంగ్ మానస గోచరం అంటారు కదా, వేటికి అందదు. కాబట్టి ఈ ఉన్నాను అన్న ఎరుక అనేది భౌతిక దృష్టితో అసలు కుదరదు. గుర్తించలేం భౌతిక దృష్టితో. కారణం ఇది ఇట్లా ఉంటుంది అని చెప్పడం కుదరదు. ఉమ్, మన ఎప్పుడో మూర్తి గారు ఒకసారి అడిగారు, ఉమ్, లేకపోతే వెంకట్రావు గారు, ఉమ్, ఆత్మస్థితి ఎలా ఉంటుందో చెప్పమని. ఉమ్. ఒకసారి చూడమ్మా, అది కూడా ఆ, పెట్టారు. పెట్టారు చూసాను నాన్నగారు, చెప్పండి. కాబట్టి ఉమ్. ఎరుక అన్న అవును నాన్నగారు, నేను ఇప్పుడు అడిగేది ఏంటంటే ఆ ప్రకాశమే ఎరుకనా అని అడగబోయినాను నాన్నగారు. అది పాయింట్. ప్రకాశం అనేది ఎరుక కాదు. ఆ, నేనున్నాను అనేది కూడా ఎరుక కాదా? వినమ్మా, విను. ప్రకాశం ఉమ్. చూస్తున్నాను, ప్రకాశాన్ని చూస్తున్నాను, ప్రకాశాన్ని గుర్తించాను, అది మాత్రం కరెక్ట్ నాన్నగారు. గుర్తించేవాడు అక్కడ ఉంటాడు. అవును నాన్నగారు, నేనున్నానని ప్రకాశంగా ఉండిపోయినాక నాకు ఇంక అక్కడ ఏమీ లేదు. ఉన్నది ఆ ప్రకాశంగా ఏమి నేను కూడా లేను నాన్నగారు, అదృశ్యం అయిపోయింది అప్పుడు. కాదమ్మా, గుర్తించిన కాదు. గుర్తించే ప్రసక్తే లేదు అసలు. ఓకే, ఓకే. ఎగిరిపోయే క్వశ్చనే లేదు. ఆ, ఇప్పుడు కూడా నీ అహంస్ఫురణ ఉండి తీరాలి. అది ఆత్మప్రకాశం అయితే. ఆ ఆత్మప్రకాశం ఆహంస్ఫురణ అంటే ఎలా నాన్నగారు? అదేగా చెప్పేది. అహంస్ఫురణ అంటే నీవు వర్ణిస్తున్నటువంటి ఏది ఉండదు. విషయాలు కాదు అవి. ఉమ్, ఉమ్, ఒకవేళ అదే నిజం అనుకో, ఇప్పుడు కూడా ఆ వెలుగే ఉండాలి నీతోటి. ఉమ్, అది లేదుగా. ఉమ్. ఏమా, ఆ వెలుగు ఉంది కదా నాన్నగారు, ఆ వెలుగులోనే స్థిరంగా ఉన్నాను కదా నాన్నగారు. మరి నేను వెలుగులో స్థిరంగా ఉన్నానని ఎవరు చెబుతారు? చెప్పేవాడెవడు? చెప్పేవాళ్ళు లేడు. లేనప్పుడు ఎలా చెబుతావు? ఉమ్, ఏమా, అర్థమైంది నాన్నగారు. ఇప్పుడు వాళ్ళు లేనప్పుడు ఎలా చెప్తావు? ఇవన్నీ కూడా ఉమ్, మానసికమైన ధోరణులు. ఉమ్, ఉమ్, అసలు ఇప్పుడు తెలుసుకుంటున్న నేను
తెలియబడుతున్న విషయాలు అంటూ ఏది ఉండదు అక్కడ. ఓన్లీ దృక్కు మాత్రమే ఉంటుంది. దృక్ అనేది కూడా ఎలా తీసుకుంటావు, ఎలా అర్థమవుతుంది నీకు? ఆ దృక్కుళ్ళగట్టే గ్రహించగలుగుతున్నావు కదా దృశ్యాన్ని కాదు కాదు అంటారు మీరు. కాదు 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 ఉమ్, నిత్యం పక్కకు పెట్టు. ఇప్పుడు నిద్రలో నువ్వు ఉన్నావా లేవా? ఉన్నాను. ఉన్నాను అనేది నువ్వు బయటకు వచ్చి చెప్పు. లే నిద్రలో చెప్పలేను కదా, నిద్ర లేచినాక బయట వచ్చి చెప్తాను. ఏమని చెబుతావు నిద్రలో ఉందని? నిద్రలో బాగా నిద్రలో ఏమీ లేదు, హాయిగా నిద్ర పట్టిందని చెప్తాను నాన్నగారు. హాయిగా నిద్ర పట్టిందని చెప్పేవాడు నిద్రలో ఉన్నాడా? మరి ఉన్నాడు. నిద్రపోతున్నానని చెప్పేవాడు ఉన్నాడా నిద్రలో? నిద్రలో లేడు నాన్నగారు, లేచి బయట వచ్చినాకే చెప్తాడు కదా నాన్నగారు. మరి అక్కడ చెప్పలేడు, చెప్పలేని స్థితిలో ఉంటాడు. నిద్ర అనేది ఏది చెప్పలేని స్థితి అన్నమాట. అంటే అన్ని నిద్రావస్థలో ఉన్నట్టే కదా నాన్నగారు. మరి ఏది చెప్పలేకపోతే హాయిగా నిద్రపోయాను ఎట్లా చెప్తాడు? నిద్ర లేచి వచ్చి నిద్ర మెలకువలోకి వచ్చినాక నేను హాయిగా నిద్ర పట్టిందని చెప్తాడు నాన్నగారు. తన స్థితి ఏంటో అప్పుడు బయట పెడతాడు. తన స్థితి ఏమని బయట పెడతాడు? హాయిగా పడుకున్నాను అని. పడుకున్నా అన్న విషయం తెలుస్తుందా నిద్రలో? నిద్రలో తెలియదు నాన్నగారు, నిద్రలో ఏమీ తెలియదు, బయట వచ్చినాకే చెప్తాడు మనసుతో. బయట వచ్చాక నిద్రలో విషయం ఏం చెప్తాడు చెప్పడుగా? అవును నాన్నగారు, ఇప్పుడు కళ వచ్చిందని చెప్తాడా లేదా? కళ వస్తే కళ చెబుతావు. మరి నిద్రలో కూడా సుఖంగా నిద్ర పట్టాను, సుఖంగా నిద్రపోయినాను, అబ్బా డిస్టర్బ్ స్లీప్, బాగా నిద్ర పట్టాను, లేకపోతే కళలతో చిరాగ్గా ఉంది, కళలో డిస్టర్బ్ స్లీప్ అని చెప్పి అది కూడా చెప్తాడు కదా నాన్నగారు. మరి చెప్పలేడబ్బా. ఆ నిద్రలో ఏముందో చెప్పలేడు. ఏమో చెప్తాడు, తను ఎటుపోయానో తెలియదని చెబుతాడు. అది నిజమేనా? చెప్తాడు. అవును అవును అంతేగాని అవును. కళ హాయిగా నిద్రపోయాను, బయటకు వచ్చాను, పలానప్పుడు లేస్తాను, పడుకుంటానని చెప్తాడా? తెలియదు. కాదు నాన్నగారు, ఇప్పుడు లేచినాక బాగా నిద్ర పట్టింది, బాగా నిద్రపోయినా అని మాత్రం చెప్తాడు కదా నాన్నగారు. నిద్ర పట్టిందని ఎవరు చెప్తారు? నిద్రలో ఉన్నాడు వాడు. నిద్రలో లేడు వాడు, అయినా మేల్కొన్నాక చెప్తాడు కదా నాన్నగారు. నేను నిద్రలో విషయం తెలుస్తుందా వీడికి? ఉన్నానో లేదని తెలియదు. నిజమే. మరి తెలియనప్పుడు ఏం చెబుతాడు బయటికి వచ్చి? ఉమ్, ఉమ్. మరి కళ చెప్తాడు కదా నాన్నగారు, కళ చెప్తాడు కదా. ఎందుకని? కలగంటూ మళ్ళీ దేహం వైపుకి వచ్చాడు కాబట్టి చెబుతాడు. ఇప్పుడు కూడా నీ మనసు దేహం రెండు ఉన్నాయిగా. అవును. ఆ మనస్సు కలగన్నదిగా. కలగనిందా? లేదు నాన్నగారు, మరి కలగనేది మనస్సుగా. కలగనేది మనసు, కానీ కళ కాదు కదా, అనుభూతి అని చెప్పాను కదా నాన్నగారు నేను. అది ఆ అనుభూతి కూడా కలలాంటిదేగా. నువ్వు ఓకే చెబుతున్నావు అంటే అనుభూతి. ఓకే ఓకే. నువ్వు ఇట్లా అనుభూతి. ఉంటుంది అనేది మనస్సు యొక్క అనుభూతి. ఓకే. ఆత్మ అనుభూతి జీవుడికి ఉండదు. అది ఎప్పటి నుంచో చెప్తున్నారు. అది ఎందుకని? జీవ భావనతో కూడిన ఆత్మ అనుభూతి, ఉండదు. అనుభూతిలో జీవ భావన ఉండదమ్మా. ఉండదు ఉండదు. అవును లేనప్పుడు దానికి ఆ విషయం తెలియదు. అవును. అది చెప్పడానికి కుదరదు. కనుక పైగా ఒక అన్యత్వాన్ని చూస్తున్నావు నువ్వు. అన్నట్టు ఉంది కదా నాన్నగారు. మరి అక్కడ ఆ అన్యత్వం ఉంటే అది అసత్యం. నువ్వు ఏది దర్శించినా నీవు విడిగా ఉంటూ దర్శిస్తున్నావు. అవును నాన్నగారు. ఆ విడిగా ఉండటం అనేది అసత్యం. అవును, అది అసత్యమే. ఏమన్నది ఏకమే అంటారు కదా. కరెక్టే అమ్మా. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ఒక కుర్చీలో కూర్చున్నావు నువ్వు. అవును ఎక్కడ కూర్చున్నావు? కుర్చీలో కూర్చున్నానంటావు. అవును.
నీవే కుర్చీ అయినావనుకో ఎక్కడ కూర్చున్నావు అని చెప్తాను, చెప్పలేదు. ఇంకా మాట లేదు, పలుకు లేదు, కుర్చీనే తానైనప్పుడు ఇంకేముంది నాన్నగారు మరి? ఇక్కడ కూడా ఆ, తెలుసుకునే నేను ఉమ్, ఉంటూ అక్కడ ఉండదు. తెలుసుకునే నేను అక్కడ ఉండదు. ఓకే. మరి ఏముంటుంది? ఉమ్, ఎందుకంటే తెలియదు, ఉండాలన్న జ్ఞానం అంటే దీనికి తెలియదు. ఉమ్. పైగా నువ్వు మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తున్నావు వెనక్కి, దేహాత్మ బుద్ధిలోకి వస్తున్నాను అట్లా వచ్చే ప్రసక్తి లేదు. అంటే ఆత్మ ప్రకాశం అయిపోతే తిరిగి వెనక్కి రారా నాన్నగారు? అస్సలు రాదు కదా, ఆ దేహాత్మలోకి రానే రారా? రాదమ్మా. కారణాన్ని గారు ఆయుష్ ఉండేది. ఇప్పుడు అట్ట కాదు నాన్నగారు. అమ్మమ్మ, ఆయుష్ ఉంది. ఇది నా దేహము, దీనికి ఆయుష్ ఉంటుంది చెప్పేవాడేడి ఉండడు. మరి ఎలా? సరే, ఒక విషయం, నువ్వు దేహాన్ని గుర్తిస్తున్నావు, దేహం ఉందా లేదా నీకు? ఉంది. ఉందంటే అది ఆత్మప్రకాశం కాదు. అవును, అసత్యమే. కాదు నాన్నగారు. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ ధ్యాన స్థితిలో, సమాధి స్థితిలో, ఆత్మస్థితిలో ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏదన్నా వచ్చి మాట్లాడాలనుకోండి, మామూలుగా ఇంట్లో గాని బయట గాని, దేహాత్మ బుద్ధితోనే కదా మాట్లాడేది. మరి తప్పమ్మా, ఏం నాన్నగారు? దేహాత్మ బుద్ధి ఉండదు. ఉండనప్పుడు ఇంట్లో ఎట్లా మాట్లాడాలి నాన్నగారు? ఎవరన్నా వచ్చారు ఇంటికి, ఎట్లా మాట్లాడాలి నాన్నగారు? అప్పుడు దేహాన్ని నేను మాట్లాడాలి అంటున్నావు కాబట్టి కాదు, పరికరంగా ఉండాలన్నారు కదా మీరే. ఇప్పుడు నీవు వ్యక్తిత్వంతో ఉన్నావు కాబట్టి పరికరం అన్నావు. అవును. స్వరూప జ్ఞానం ప్రకాశించిన తర్వాత ఈ పరికరం ఉండదు, ఇంకా వెళ్ళిపోతుంది. ఏమైపోతుంది? ఈ పరికరం ఉండదు, ఆ జ్ఞానమే. అవును, అవునాను కదా. జ్ఞానం ఉన్నప్పుడు అప్పుడు ఆ పరికరం ఉపయోగం లేకున్నప్పుడు, ఉపయోగం లేకపోయినా నిన్ను వర్క్ చేయదా? చేయదుగా. అంటే ఎవరెవరు ఉండడు. కారణాలు గారు నిశ్చలంగా ఉండిపోతుందా డెడ్ బాడీ లాగా? డెడ్ బాడీ ఉన్నా లేకపోయినా ఒకటే. కానీ అన్ని చేస్తారంటారు కదా నాన్నగారు. మీరు అన్నారు కదా, మహర్షి ఉన్నారు కదమ్మా అన్నారు కదా మీరు. తాను చెయ్యడు, ఆ అది సాగిపోతూ ఉంటుంది. అది అది అక్కడ అక్కడ శరణాగతి లాగా అనమాట. ఆ దేహం తన పని తను చేసుకోబోతుంది. ఇతను మనసు పెట్టి ఏ పని చేయడు జ్ఞాని. కాబట్టి అంతే కదా నాన్నగారు. మరి అది ఆత్మ ప్రకాశం అయితే ఆ నీకు సంకల్పం రాకూడదు, ఏం సంకల్పము? ఆలోచనలు ఏమీ రాకూడదు, అవును, కరెక్టే. కర్మలు ఆచరించదు, ఆ అయినా కర్మలు సాగిపోతూ ఉంటాయి. కారణం గారు కర్మలు దేహం ఆచరించదు, కానీ ఆ భగవత్ ప్రసాదంగా కర్మలు సాగిపోతూ ఉంటాయి. అంటే దగ్ధ బీజంతో ఉంటాడు జీవుడు. అసలు జీవుడు ఉండడమ్మా, ఆ జీవుడు ఉండడు. అవస్థలు కూడా అవస్థలు లేనప్పుడు, జీవుడే లేనప్పుడు అవస్థలు ఎట్లుంటాయి నాన్నగారు మరి? అదేగా చెప్పేది. అవును, అవస్థలు ఉండవు, జీవుడు ఉండడు. తప్పులు సుషుప్తులు ఉండవు. ఏ నాన్నగారు? అవి ఉండవు. కాబట్టి ఒక ఎరుక మాత్రమే ఉంటుంది, జగత్తును చూసేవాడు ఉండడు. ఏమా? అవును నాన్నగారు. అది మాయలో ఇట్లా ఉంటారు అని చెప్పడం కూడా కుదరదు. వ్యక్తిత్వం ఉండదమ్మా అక్కడ. అది ఫస్ట్ నుంచి చెప్తున్నా, దేహాత్మ భావన ఉండదు, వ్యక్తిత్వం ఉండదు అనేసి. వ్యక్తిత్వం వచ్చిందా మళ్ళా మాయలో దొర్లుకుంటావు అన్నారు. అది ఎట్లా ఉంటుందంటే ఒక ఎండుటాకు గాలికి ఎగిరిపోతూ ఉంటే అది ఆపలేదు కదా, అవును, అట్లా ఉంటుంది ఈ దేహం.
అది అంటే దేహం కోసము మనం భోజనం చేసిన దేహం కోసం అని కాదు, ఏదో తినాలని తింటున్నాము ఏదో అనేసి, అంతేగాని ఏది ఏంటన్న గారు ఉండదు, ఏంటన్న గారు తినాలని మానాలని కూడా ఉండదు. ఉండదు. ఓకే, అర్థమైంది. అంటే దేహం యొక్క పరిరక్షణ గురించి పట్టించుకోడు జీవుడు, చెప్పేవాడు ఉంటాడు. చెప్పేవాడు. కరెక్ట్. అసలు దేహం ఉందో పోయిందో కూడా తెలియదు. అవును, అవును నాన్నగారు. జ్ఞానం అనేది విత్ బాడీ కాన్షియస్ ఉండొచ్చు, వితౌట్ ఉండొచ్చు. ఆత్మ ప్రకాశం కానంత వరకు బాడీ కాన్షియస్ ఉంటే దేహాత్మ బుద్ధితో ఉన్నట్టే కదా మరి నాన్నగారు. అమ్మా అది ఉన్నా లేకపోయినా ఆత్మ ప్రకాశించిన తర్వాత ఉండదు, ఇంకా ఉండదు. ఓకే. ఈ దేహం ఎవరిది అంటే నాదని చెప్పేవాడు ఉండదు. అది పాయింట్. కరెక్ట్. మామూలుగా అయితే రోహిణి నేను దేహం అని చెప్తాను, ఆ ఆత్మ ప్రకాశమైనప్పుడు దేహం నాది కాదని చెప్తాను. ఓకే. నాది కాదని కూడా చెప్పవచ్చు, ఎందుకని నాది అనేవాడు ఉండడు, నాది నాకు అనేవాడు ఉండడు. ఓకే. ఇప్పుడు సంసారం ఉంది, సంసారం నాది అనేవాడు ఉండడు, సంసారంలో ఉంటాడు, నాది అనేవాడు ఉండడు. కరెక్ట్ నాన్నగారు, కరెక్ట్ మీరు చెప్పిందా. సంసారంలో ఉంటాడు కానీ సంసారం చూచేవాళ్ళకి మాత్రం నాది అనేవాడు ఉండదు, నాది నాకు అనే భావన ఉండదు. ఉన్నట్టుండి నీకు బాగా దగ్గర వాళ్ళు కనపడకుండా పోయినారనుకో, ఉండడు. ఉన్నట్టుండి వెళ్ళిపోయినారు అనుకోండి తెలిసిన వాళ్ళు, నీకు బాధపడేవాడు. నేనైతే బాధపడను, ఆ స్థాయిలో ఉంటాను. ఉండడు. ఓకే 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 ఓకే. ఏంటి నాన్నగారు? సృష్టి జోలికి పోడు. సృష్టి ఉండదనేసారు కదా మీరు, అసలు ఉండదు అనేసారు. ఎందుకని? బయటకు వచ్చిన మనస్సుతోటి కలవడం సాగిపోతూ ఉంటుంది, ఎటు తిరుగుతున్నాడు తెలియదు, నేను ఉండదు, నేను ఉండనంటారు. ఓకే. ఇప్పుడు దేహంలో ఎన్నో అసౌకర్యాలు ఉంటాయి. దేనిలో? ఏంటన్నారు? ఈ దేహంలో ఎన్నో అసౌకర్యాలు ఉంటాయి. కరెక్టే. నీవు ఇప్పుడు గుర్తిస్తున్నావు కాబట్టి ప్రకాశం అవును అవును నాన్నగారు. హలో, గుర్తించలేకపోయాడు. ఏంటి నాన్నగారు? చేతికి క్యాన్సర్ వచ్చింది కదా. ఏంటి నాన్నగారు? రమణ చేతికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చింది, కరెక్టే. గుర్తించలేదు, సరే గుర్తించలేదు. అవును, కోసేశారు, అయినా గుర్తించలేదు. నొప్పి తెలుసుకోలేకపోయినారు కదా నాన్నగారు. మరి తెలుసుకోలేకపోవటానికి కాదు, గుర్తించేవాళ్ళు లేడు అక్కడ. అదే చెప్పేవాళ్ళు లేడు, గుర్తించేవాళ్ళు లేడు. కరెక్ట్. జీవుడు లేడు. జీవుడు ఉంటాడు, చూచేవాళ్ళ కనపడతాడు. తనకి దేహము ఇది కోస్తున్నారు, ఇది నొప్పిగా ఉంది అనేవాడు ఉంటాడు. అంత స్థితిలో ఉంటారా నాన్నగారు? మరి శరీరం ఓకే. ఆత్మస్థితి అంటే అదేగా.
ఆ రెండు ఆపోజిట్స్ అన్నారు. దేహం ఏమైపోతున్నా కూడా ఏమీ తెలియదు, నిశ్చలంగా ఉంటారు. కొంచెం మునిగిపోతున్నా తనకేమనిపించదు. ఉమ్, కారణం అనిపించేవాడు ఎవడు ఉండడు. అది అవును నాన్నగారు. కాబట్టి ఉమ్, స్వరూప జ్ఞానం నిజంగా ప్రకాశిస్తే ఉమ్. అసలు మాట మాట్లాడే ప్రసక్తి లేదు. అవును నాన్నగారు, కరెక్టే. కాదు నాన్నగారు, అక్కడ ప్రశాంతత ఉన్నప్పుడు మాటలేదు, పలుకోలేదు, మౌనమే రాజ్యం వెళ్ళింది. కానీ బయట మీరు చెప్పినట్టు ఇప్పుడు నాకు పాయింట్ అర్థం కదా. బయట ఊ, వచ్చేవాడు ఉండడు, బయట నువ్వు రాలేవు అని చెప్పారు. అది నాకు అర్థం కాలే నాన్నగారు. ఇప్పుడు ఉమ్, వాళ్ళు దేహాన్ని జగత్తును చూస్తున్నావుగా, అవును. అట్లా చూసేవాడు ఉండడు. ఆ, జగత్ జగత్ ఉంటుంది కానీ నీకు కనపడదు. అసలు విడిగా ఉండదు అది. ఓకే ఓకే ఓకే. ఆ, అవును నాన్నగారు, విడిగా ఉండదు, జగత్తు ఉంటుంది కానీ అది నీకు గుర్తించే స్థితిలో ఉండవు, గుర్తించబడదు నీ చేత అది. ఇంకా చెప్పాలి అంటే ఉమ్, సృష్టి యావత్తు తనలోనే ఉన్నట్టుగా ఉంటుంది. ఆహా, సృష్టి యావత్తు మొత్తం. దానికి సృష్టి కాదు. చెప్పండి నాన్నగారు, మీరే చెప్పండి. నాకు ఏదో అడగాలనుకున్నా మర్చిపోయినా. నిద్రపోతున్నప్పుడు నీకే నిద్రపోతున్నప్పుడు ఏమీ తెలియదు కదా నాన్నగారు మరి. ఇక్కడ తెలుస్తుంది, తనకు ఆహా, అన్యంగా ఉన్నట్టు అనిపించదు. ఏ నాన్నగారు? ఏది ఉండదమ్మా. అన్యంగా అంతా తనలోనే ఉంటుందంటారా? అసలు ఉన్నది లేదన్న ప్రసక్తి లేదు. ఓకే ఓకే ఓకే. మొత్తానికి సృష్టి మాత్రం కంప్లీట్ గా ఉండదు అంతే. అంటే దేహం ఉండదు. దేహం ఉండదు. దేహం ఉంటే కదా సృష్టి. అవును అవును, అది అది కరెక్ట్ పాయింట్ నాన్నగారు. దేహం ఉంటేనే సృష్టి. అవును నాన్నగారు, ఇప్పుడు చెప్పేవాడు లేకుండా పోవాలంటే ఎలా నాన్నగారు? ఎట్లా పోతాడు వాడు? వాడు లేడుగా పోయేదేమో. లేనప్పుడు మరి ఆ మనసు ఉండబట్టే కదా వాడు వస్తున్నాడు. మనసే లేకపోతే లేదంటారు కదా, మనసు లేదంటారు, వాడు లేడంటారు. మరి మేము ఇలా చెప్తున్నామంటే కారణం ఏంటి నాన్నగారు? అజ్ఞానం అంటారా? ఏది చెప్పినా అది మాయే. ఓకే ఓకే. మనస్సుకి ఏది చెప్పినా అది మాయ. అవును, మనసుకు అతీతమైంది ఆత్మస్థితి. ఓకే నాన్నగారు. నాన్నగారు, ఇప్పుడు అతీతమైంది ఎట్లా చెప్తావు? అంటే ఆ రెండు ఉల్టా పుల్టా అన్నారు కదా నాన్నగారు. ఆత్మస్థితి దేహ భావన రెండు ఉల్టా పుల్టా అన్నారు కదా మీరు. ఆపోజిట్స్. ఆపోజిట్స్. ఆపోజిట్స్ ఉంటే ఎట్లా చెప్తావు? చెప్పలేము నాన్నగారు, చీకట్లో ఉంటూ వెలుగుని చెప్పలేము. చెప్పలేము, ఇంపాసిబుల్. అవును. అంతేనా? ఇప్పుడు ఏంటి నాన్నగారు, ఇప్పుడు లాస్ట్కి ఏంటి చెప్పేవాడు? ఎటు వెళ్ళిపోతాడు నాన్నగారు? ఎప్పుడు వెళ్తాడు? ఎలా వెళ్ళిపోతాడు వాడు? ఇప్పుడు కూడా చెప్పేవాడు లేడు, ఉన్నట్టుగా వాడు అసలు వాడు లేకుండా పోవాలంటే ఆత్మ ప్రకాశం అయితే గానీ అది జరగదు అంటారు. వాడు ఇప్పుడు కూడా లేడు. అవును, ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు ఈ మాయ వల్ల అంటారు మీరు. అనుకునేవాడు ఉండడు, చూడు. లేడు, వాడు అసలు లేడు నాన్నగారు. మనసు ఎట్ట లేదో వాడు చెప్పేవాడు లేడు. కరెక్టే నాన్నగారు. అనుకునేవాడు అనుకోవటం కాదు.
అవును నాన్నగారు, నిజమే. నిజమే నాన్నగారు మీరు చెప్పింది. ఆ, ఉమ్. నేను ఇప్పుడు మౌనంగా ఉండడమేనా నా లక్ష్యం అంటారా? అంతేనంటారా? మౌనం అంటే ఏమనుకుంటున్నావు? ఇదే కదా చెప్పింది, తలపులు లేని ఆహస్ఫురణగా ఉండడమే మౌన స్థితి అంటారు మీరు. అహంస్ఫురణ అంటే ఆహస్ఫురణే మాకు తెలియదు కదా మరి. నేనే చెప్పేది ఎరుకతో కూడిన ఆలోచన లేని మనస్సు. అవును నాన్నగారు, ఎరుక తెలియదు కదా మాకు, ఆత్మస్థితి ఎరుకని తెలియదు కదా మాకు. తెలియదు కాబట్టి చెప్పలేదు. అవును నాన్నగారు, అవును. కాబట్టి చెప్పనటువంటిది ఎలా చెప్పగలుగుతావు? ఏం చెప్పినా అసత్యం. అర్థం కాదు నాన్నగారు, తెలియనప్పుడు ఏది చెప్పినా అర్థం కాదు నాన్నగారు. అదమ్మా, ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా అసత్యమే. ఏది చెప్పినా అసత్యమేనంటారా? అంతేగా మరి. కరెక్టే. చెప్పలేనిది చెప్పలేవు, చెబుతుంది అసత్యం. సింపుల్ గా చెప్పలేనిది చెప్పలేను, చెప్తున్నది అసత్యం. సత్యం. అసత్యము. అసత్యం, అసత్యం. ఓకే ఓకే ఓకే, ఏమ్మా? అర్థమైంది నాన్నగారు ఇప్పుడు. అంటే చెప్పేవాడు ఉండకూడదు, చెప్పేవాడు ఉండడు, మనసు ఉండదు, కరెక్టే. కానీ ఇది ఆత్మ ప్రకాశం అయితే తప్ప వాడు ఉండడు. వీడిని అట్టి పెట్టి చెయ్యదు అది. ఆ ఏమ్మా? అవును, వీడిని అట్టి పెట్టి చేయదు, వీడు పరిపూర్ణంగా అదృశ్యమైపోవాలి. మరి ఇప్పుడు ఉన్నాడుగా. ఇప్పుడు మరి ఏమంటారు? వాడు అదృశ్యమైపోతే గాని, ఆత్మ ప్రకాశం అయితే గాని వాడు అదృశ్యం కాదని చెప్తారు మీరు లాస్ట్. కాదమ్మా, ఆ వీడు ఉన్నా లేకపోయినా ఆత్మకు సంబంధం లేదు. ఆహా, మరి లేదని చెప్తున్నారు కదా నాన్నగారు మీరు. ఉన్నది అనుకుంటున్నావు కాబట్టి. ఆహా, ఉన్నా లేకపోయినా దీంతో సంబంధం లేదు అంటున్నారు మీరు, అయితే కరెక్టే. అవును నాన్నగారు, ఆత్మ ప్రకాశం అయితే ఈ మాయ గాని వీడికి చెప్పేవాడు గాని ఉన్నా లేకపోయినా ఆత్మ ప్రకాశానికి వీడికి ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు మీరు. ఇంకో రహస్యం ఏంటబ్బా, స్వరూప జ్ఞానం తురియల్లో ఉంటుంది. ఈ అవును, మూడు అవస్థలకు దాటి తురియ స్థితిలో అంటే ఆ తురియం మాకు తెలియదు కదా నాన్నగారు. కాబట్టి నువ్వేం తెలిసినా అసత్యమే. అంటే అవును నాన్నగారు, ఇది నాకు కొంచెం మళ్ళా క్లారిఫై చేయండి. ఇప్పుడు ఆత్మ ప్రకాశం అయినాక నువ్వు తిరిగి రాలేవంటే ఎట్లా నాన్నగారు? నాకు అర్థం కాలేదు. పైగా అయినాక అంటున్నావు. అవును అంటే ఏమిటి? ఇప్పుడు నీవు ఆత్మ ఇప్పుడు కూడా. అవును, మీరు చెప్తున్నారు, మాకు తెలియబట్టం లేదు కదా, మాకు తెలియడం లేదు కదా. ఇప్పటికీ తెలియదబ్బా. అవును, జీవుడికి తెలియదని చెప్తారు, దానికి ఓకే నాన్నగారు. కానీ ఆ తెలియబడేది ఆత్మ ప్రకాశం వల్లనే తెలుస్తుంది అంటారు కదా నాన్నగారు మీరు. అమ్మా, ఆత్మ ప్రకాశం అనేది కాలంతో సంబంధం లేదు, ఆ అవస్థలతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు. అవును, అది దానంతటది ప్రకాశించినప్పుడే నీ అజ్ఞానం పోతుంది, లేకపోతే పోతుంది. అవును, అవును నాన్నగారు. వెరీ సింపుల్, అంతే. ఆత్మ ప్రకాశం ఈ జ్ఞానం తనంతట అదే పోతుంది, అదే ఇంకా వేరే దారే లేదంటారు మరి. ఇప్పుడు తాడును చూస్తే లేదు కదా. లేదు. ఇక్కడ పాము అంటే రోహిల్లాగా. అవును, జీవుడు అంటే పాము. అవును, వర్షాలు వాడు లేడు. లేడు. వీడు పోతే తాడు కన పొరపాటు. ఓకే, కరెక్టే నాన్నగారు. సంబంధం లేదు. కాదు నాన్నగారు, అంతా బాగుంది. కానీ ఆత్మ ప్రకాశం అవ్వాలన్నప్పుడు మాత్రం మీరు చెప్పినట్టు మౌనంగా నిశ్చల స్థితిలో ఉండడమే నా మార్గం, అంతేనంటారా? మార్గం లేదు. ఏంటన్నాగారు? మార్గము అంటే లేదు, తర్వాత వస్తుందనేగా. అంతే కదా మరి. అది కుదరదు. ఇప్పుడు ఎప్పుడు ఉండాలి అది. అది ఎప్పుడు ఉంటే అది సత్యం.
ఈ సృష్టి అంతే కదా, సంబంధం లేదు, దానికి ఈ సృష్టి యావత్తు సంబంధం లేదు. సంబంధం లేదు. ఓకే, అర్థమైంది నాన్నగారు. కానీ మీరు చెప్పినట్టు అంత అర్థమైన, ఎంత అవగాహన, మీరెంత ఇదిగా చెప్పినా, మేమెంత అవగాహన చేసుకున్నా, ఆ ఉచిత శక్తి నిర్ణయం ప్రకారము నీకు ఉంచాలనో తుంచాలనో తప్పితే తప్ప మాకు ఆ అనుభవంలోకి రాదని ఖచ్చితంగా చెప్పేస్తున్నాను నేను. ఎప్పటికీ రాదు అనుభవంలోకి, ఏ నాన్నగారు? నీకు ఎప్పటికీ రాదు అనుభవంలోకి. అదే జీవుడికి ఎప్పటికీ అనుభవంలోకి రాదు. ఆ ఉచిత శక్తి నిర్ణయం బట్టి నువ్వు ఇవ్వాలనో ఉంచాలనో తుంచాలనో అనేది ఆ ఉచిత శక్తి బట్టి ఆధారపడి ఉంటుంది అంటారు. కానీ మేము మౌనంగా నిరీక్షించడమే మా పని అంటారు. అయితే తలుపులు లేకుండా. అమ్మా నువ్వు ఏం ఉం. చెయ్యలేవు, ఆ, మౌనంగా ఉన్నా నీకు ఉపయోగం లేదు. ఆ. అవును కదా నాన్నగారు. మరి నువ్వు చేయటానికి ఇప్పుడు ఏమీ లేదు, సాధన లేదు, ఏమీ లేదు. ఇప్పుడు పాము ఏమన్నా చేస్తే తాను ప్రకాశిస్తుందా? ఏమి చేయదు నాన్నగారు, ఎందుకని పామే లేదు కాబట్టి. లేదు కాబట్టి. అవును, ఇక్కడ కూడా రోహిణి లేదు, లేదు. అవును, కానీ నీకు జనన మరణాలు, బంధాలు, దైవము, సృష్టి, ఇతరులు అందరు ఉన్నారుగా. అవును. అవి ఉన్నంత కాలం ఆత్మ ప్రకాశం కానట్లెక్క. కరెక్టే నాన్నగారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ అదృశ్యమైపోతాయి కదా నాన్నగారు. మరి రహిత స్థితిలో ఉన్నా ఆ? స్వరూపం లేదే. అదృశ్య కాదు నాన్నగారు. ఆత్మస్థితిలో ఉన్నా లేకపోయినా మౌనంగా ఉంటే ఇవి ఉండవు కదా నాన్నగారు జీవుడికి. మౌనంగా ఉన్నా జీవుడు ఉంటాడు, ఉన్నాడు. ఉంటాడు కరెక్ట్ నాన్నగారు. ఇవి గుర్తుకు రావు కదా. గుర్తుకు రానంత మాత్రాన లేడని ఎట్లా అంటావు? మళ్ళీ బయటకు వస్తున్నాడుగా. అవును నాన్నగారు, కరెక్టే. కాబట్టి ఆ మౌనంగా ఉన్న లాభం లేదంటున్నారు ఏంటి నాన్నగారు మరి? ఎందుకని? మౌనం అంటే ఆత్మస్థితి. మీరు చెప్పేది ఆత్మస్థితి అంటే ఆలోచనలని అహంస్ఫురణగా ఉండడం. అహంస్ఫురణ తెలియనప్పుడు అలా మేము ఎలా ఉండగలుగుతాం నాన్నగారు మరి? ఇది కాదు, నువ్వు చేసేది కాదు, అది చూసుకో. అది నేను చేసే అక్కడ మెయిన్ పాయింట్ ఏమన్నారు? ఇట్ డిపెండ్స్ ఆన్ ఉच्चतर శక్తి మీద ఆధారపడి ఉంటుంది, నీ చేతిలో ఏమీ లేదని చెప్పేశారు ఖచ్చితంగా కరాఖండిగా మీరు. అంతే కదా నాన్నగారు? ఏ నాన్నగారు? ఆత్మ జీవుణ్ణి గుర్తించదు. అది కరెక్టే నాన్నగారు. జీవుడు కూడా ఆత్మని గుర్తించలేడు, రెండు ఆపోజిట్స్ అన్నారు. అది కరెక్టే నాన్నగారు. కానీ ఇది ఎలా తెలుస్తుంది ఎప్పటికైనా అంటే రోహిణికి తెలియదు, జీవుడికి. ఏ నాన్నగారు? ఎప్పటికీ తెలియదు. కానీ ఈ ఎలా ఎలా బయటపడతాం దాని నుంచి? ఆత్మ ప్రకాశం పొందాలంటే ఎలా? మరి మౌనం కూడా పనికిరాదు అంటున్నారే మీరు. మౌనం అనేది నీ దృష్టిలో తలపులు లేని స్థితి ఆత్మ. అవును నాన్నగారు. ఇప్పుడు అహంస్ఫురణ అన్న ఆత్మస్థితి అన్న ఒకటే కదా నాన్నగారు మరి? ఏ నాన్నగారు? ఆత్మ అంటే ఏమిటో తెలియదుగా. అది తెలియదు నాన్నగారు. ఇప్పుడు అహంస్ఫురణ మీరు మాట వాడుతారు, ఆత్మ ఆత్మ ఆత్మస్థితి అని వాడుతున్నారు. ఇప్పుడు ఆత్మస్థితి అహంస్ఫురణ స్థితి రెండు ఒకటేనా అని? ఒకటి, కానీ జీవుడికి తెలియదు. తెలియదు, కరెక్టే నాన్నగారు. కానీ అహంస్ఫురణ అయితే కానీ నీకు ఆత్మస్థితి రాదంటున్నారు కదా, అక్కడ నాకు అర్థం కాల. అహంస్ఫురణ దానంతటది రివీల్ చేసుకున్నప్పుడు నువ్వు లేకుండా పోతావు. తనంతటి తాను రివీల్ చేసుకున్నప్పుడు అర్థమైంది. నువ్వు కనుక్కోవటం కాదు, అంటే నా ప్రమేయం నథింగ్. అది అర్థమైంది నాన్నగారు. ఇప్పుడు కూడా నిన్ను ఆడించేది నీ కర్మానుసారంగా. అది కరెక్టే నాన్నగారు. కానీ ఇదే నాకు అర్థం కావాల. అంటే అప్పటిదాకా అహంస్ఫురణతో ఉన్నా కూడా తలుపులు లేని స్థితి ఆత్మస్థితి అంటారు.
కానీ అది ఎంత మౌనంగా ఉన్నా కూడా అది నా చేతిలో లేదని చెప్పారు. అంతే నాన్నగారు. మీరు ఇదంతా అయితే అసత్యమేనంటారు. అంతేగా మరి. చెప్పే నాన్నగారు ఇంకొకటి, అమ్మ ఉన్నారు నాన్నగారు? అందరూ బాగుంటారు. అమ్మ పక్కన ఉన్నారు అమ్మ? లేదు, వేరే పని మీద. అయ్యో కాదు నాన్నగారు, అమ్మకి ఈరోజు మదర్స్ డే కదా, విషెస్ చెప్తామని. హ్యాపీ ఫాదర్స్ డే ఇవన్నీ సంప్రదాయం మంది కాదు. ఇవన్నీ ఉండదు, ఉన్నది ఏకమే, ఉన్నది ఎవ్వరు లేరు, ఉన్నది ఒకరే అని మీరు ఖచ్చితంగా కొట్టిపారేస్తారు నాన్నగారు. మన సాంప్రదాయాల్లో ఇవి లేవు, ఇవి లేవు నాన్నగారు, నిజమే. అవును నాన్నగారు, నిజమేనా? అమ్మ అందరు బాగున్నారు కదా నాన్నగారు? ఒకటే ఉంటారు, ఉన్నది ఒకటే. కరెక్టే. ఓకే నాన్నగారు, చాలా బాగా అర్థమైంది. అంటే అది మీరు చెప్పినట్టు నేను మీరు అన్నారు కదా నాన్నగారు, నువ్వు ఒక మాట అప్పుడప్పుడు అంటారు క్లాస్ లో మీరు, నువ్వు మౌనంగా నిశ్చలంగా స్థిరంగా 2 నిమిషాలు ఉన్నా సరే నీకు ఆత్మ ప్రకాశం అయిపోతుంది అంటారు. అదెందుకు నాన్నగారు మరి మీరు? ఆత్మ ప్రకాశం ఏ నాన్నగారు? ఆత్మ ప్రకాశం దానికి సమయంతో పని లేదు. అవును నాన్నగారు, సమయం పనిలే, కానీ నువ్వు మౌనంగా నిశ్చలంగా వచ్చేసేయి, అది ఒక్క నిమిషం ఒక క్షణం పట్టదు అంటారు మీరు. నువ్వు మౌనంగా ఉన్నది ప్రకాశించకపోవచ్చు. ఇప్పుడు ఇట్లా చెప్పారు, ఇప్పుడు అర్థమైంది నాకు. నువ్వు మౌనంగా ఎన్నేళ్లున్నా ప్రకాశించకపోవచ్చు అంటారా? అంతా మొత్తం ఆడించేదంతా ఆ ఉच्चతర శక్తే మొత్తానికి. అసలు ఆ ఉच्चతర శక్తి జీవుణ్ణి గుర్తించదు. మరి గుర్తించినప్పుడు ఎట్లా వాడికి ఆత్మ ప్రకాశం ఇస్తుంది నాన్నగారు? మరి అంతా మోసం, అదంతా మోసపూరితమైన మాటలు అవన్నీ. అసలు జీవుడే లేకపోతే మరి కరెక్టే నాన్నగారు. ఇంతమంది దేహాలు, ఇంతమంది జీవులు ఉన్నప్పుడు ఉన్నది ఏకాత్మ అంటారు, అది ఒప్పుకుంటాను. కానీ అందరికీ ఆత్మ ప్రకాశం కాదు, అందరూ ఆ స్థితిలో ఉండరు, వాళ్ళకి జన్మరాహిత్యం ఉంటుందంటారు కదా. విను, జన్మ లేదు, కర్మ లేదు. కరెక్టే నాన్నగారు. ఇప్పుడు జన్మరాహిత్యం ప్రారంభం బట్టి మనిషి జన్మలు ఎత్తారు. ఆ ప్రారంభమే లేనప్పుడు మనిషి జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు కదా మరి. ఆ విషయం స్వరూప జ్ఞానంతో తెలుస్తుంది. ఓకే ఓకే, అన్నిటి మెయిన్ స్వరూప జ్ఞానమే కదా నాన్నగారు. అదే నాకు బాధ వేస్తుంది, అదే తప్ప అన్ని తెలుస్తున్నాయి. అన్ని తెలిసేవాడు లేకుండా పోవాలి. వాడు పోవాలంటే మౌనంగా ఉండాలనా? కాదు కాదు, ఆత్మ ప్రకాశం కావాలి. అది నా చేతిలో లేదు, అంతే కదా నాన్నగారు. మరి ఊరికే ఉన్నంతవరకు. అబ్బో, ఇక ఏమీ లేకుండా ఊరికే ఉండడమే మా పని అయితే నాన్నగారు. అది కూడా చేయలేవు. ఎందుకు నాన్నగారు? ఊరికే ఉంటున్నా, నిరీక్షణ నిరీక్షణ ఆత్మ ప్రకాశం కోసం వెయిటింగ్. నీకు అన్యంగా చూస్తున్నావు ఆత్మ, నువ్వే ఆత్మ ఉండి. ఇది పెద్ద ప్రాబ్లం అయితే ఇది. అంతే నాన్నగారు. చాలా అంత బాగున్నట్టు అనిపించినా కూడా అంత చెప్పేవాడి వల్ల అన్ని పాడైపోతున్నాయి నాన్నగారు. చెప్పేవాడు లేడు, అందుకునేవాడు లేడు. ఆ జీవుడు లేదనే భావంతో ఉంటే అన్ని సవ్యంగా జరుగుతాయి మీరు చెప్పినట్టు. అసలు భావన అనేది ఉండకూడదు. భావశూన్య స్థితి అంటారు. అవును, కరెక్టే నాన్నగారు, భావరహిత స్థితి. ఓకే నాన్నగారు, చాలా బాగా వివరణ ఇచ్చారు.